బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హామీమ్. హామీమ్. ఐన్ సీన్ ఖాఫ్. ఐన్ సీన్ ఖాఫ్. كذلك يوحي إليك وإلى الذين من قبلك الله العزيز الحكيم. ఓ ముహమ్మద్, సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడు అయిన అల్లాహ్ ఇదే విధంగా నీకు మరియు నీకంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం వహీ అవతరింపజేశాడు. له ما في السماوات وما في الأرض وهو العلي العظيم. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినది. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. تكاد السماوات يتفطرن من فوقهن والملائكة يسبحون بحمد ربهم ويستغفرون لمن في الأرض ألا إن الله هو الغفور الرحيم. ఆకాశాలు పైనుండి దాదాపు ప్రేలిపోనున్నాయి మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్న వారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్ ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. والذين اتخذوا من دونه أولياء الله حفيظ عليهم وما أنت عليهم بوكيل. మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో వారిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు మరియు నీవు వారికి బాధ్యుడవు కావు. وكذلك أوحينا إليك قرآنا عربيا لتنذر القرى ومن حولها القرى ومن حولها وتنذر يوم الجمع لا ريب فيه فريق في الجنة وفريق في السعير. మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖురానును అరబ్బీ భాషలో దివ్యజ్ఞానం వహీ ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా, మక్కా మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు దానిని గురించి ఎలాంటి సందేహం లేని ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. ఆ రోజు ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు. وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَهُمْ
أمة واحدة ولكن يدخل من يشاء في رحمته والظالمون ما لهم من ولي ولا نصير. మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు రక్షించేవాడు గాని సహాయపడేవాడు గాని ఎవ్వడూ ఉండడు. اتخذوا من دونه أولياء فالله هو الولي وهو يحيي الموتى وهو على كل شيء قدير. లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కాని అల్లాహ్ కేవలం ఆయనే సంరక్షకుడు, మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు, మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు. وَمَا اخْتَلَفْتُمْ فِيهِ مِنْ شَيْءٍ فَحُكْمُهُ إِلَى اللَّهِ ذَلِكُمُ اللَّهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ. మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది. ఆయనే అల్లాహ్ నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను, మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను. ఫాతిరుస్ సమావాతి వల్ అర్ద్ جعل لكم من أنفسكم أزواجا ومن الأنعام أزواجا يذرأكم فيه ليس كمثله شيء وهو السميع البصير. ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. ఈ విధంగా ఆయన మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. له مقاليد السماوات والأرض يبسط الرزق لمن يشاء ويقدر إنه بكل شيء عليم. ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వానికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు ప్రతి దానిని గురించి బాగా తెలుసు. شرع لكم من الدين ما وصى به نوحا والذي أوحينا إليك وما وصينا به إبراهيم وموسى وعيسى أن أقيموا الدين ولا تتفرقوا فيه كبر على المشركين ما تدعوهم إليه
الله يجتبي إليه من يشاء ويهدي إليه من ينيب. ఆయన నూహుకు విధించిన ఇస్లాం ధర్మాన్నే మీ కొరకు శాసించాడు. మరియు దానినే, ఓ ముహమ్మద్, మేము నీకు దివ్యజ్ఞానం వహీ ద్వారా అవతరింపజేశాము. మరియు మేము దానినే ఇబ్రాహీం, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లహ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలే వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. وما تفرقوا إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ولولا كلمة سبقت من ربك إلى أجل مسمى لقضي بينهم وَإِنَّ الَّذِينَ أُورِثُوا الْكِتَابَ مِنْ بَعْدِهِمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ. మరియు వారి వద్దకు సత్యజ్ఞానం వచ్చిన తరువాతనే వారి పరస్పర ద్వేషం వల్ల వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరఫు నుండి చేయబడి ఉండకపోతే వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా వారి తరువాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని, ఇస్లాంను గురించి గొప్ప సంశయంలో పడి ఉన్నారు. فَلِذَلِكَ فَادْعُ وَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَقُلْ آمَنْتُ بِمَا أَنزَلَ اللَّهُ مِنْ كِتَابٍ وَأُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمْ الله ربنا وربكم لنا أعمالنا ولكم أعمالكم لا حجة بيننا وبينكم الله يجمع بيننا وإليه المصير. కావున నీవు, ఓ ముహమ్మద్, ఈ సత్యధర్మం వైపునకే వారిని పిలువు మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను, అల్లహ అవతరింపజేసిన గ్రంథాన్నే నేను విశ్వసించాను మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లహయే మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు, మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లహ మనందరినీ సమావేశపరుస్తాడు మరియు ఆయన వైపే మనందరి గమ్యస్థానముంది. والذين يحاجون في الله من بعد ما استجيب له حجتهم داحضة عند ربهم وعليهم غضب ولهم عذاب شديد.
మరియు అల్లహ సందేశం స్వీకరించిన తరువాత స్వీకరించిన వారితో ఆయనను గురించి ఎవరు వాదిస్తారో వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్ధకమైనది మరియు వారిపై ఆయన అల్లహ ఆగ్రహం విరుచుకుపడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది. الله الذي أنزل الكتاب بالحق والميزان وما يدريك لعل الساعة قريب. అల్లాహయే సత్యంతో గ్రంథాన్ని మరియు న్యాయానికి త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు? బహుశా తీర్పు గడియ సమీపంలోనే ఉండవచ్చు. يستعجل بها الذين لا يؤمنون بها والذين آمنوا مشفقون منها ويعلمون أنها الحق ألا إن الذين يمارون في الساعة لفي ضلال بعيد. దానిని నమ్మని వారే దాని కొరకు తొందర పెడతారు మరియు విశ్వసించిన వారు దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా సత్యమేనని తెలుసుకుంటారు. వినండి, నిశ్చయంగా ఎవరైతే తీర్పు ఘడియను గురించి వాదులాడుతారో వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయిన వారే. الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز. అల్లహ తన దాసుల పట్ల ఎంతో మృదు హృదయుడు. ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు మరియు ఆయన మహాబలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు. من كان يريد حرث الآخرة نزد له في حرثه ومن كان يريد حرث الدنيا نؤته منها وما له في الآخرة من نصيب. ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక ప్రతిఫలంలో ఎలాంటి భాగముండదు. أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُم مِّنَ الدِّينِ مَا لَمْ يَأْذَن بِهِ اللَّهُ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ. ఏమి అల్లహ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గరున్నారా? ఒకవేళ తీర్పు దినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేదే. మరియు నిశ్చయంగా ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. ترى الظالمين مشفقين مما كسبوا وهو واقع بهم والذين آمنوا وعملوا الصالحات في روضات الجنات لهم ما يشاءون عند ربهم ذلك هو الفضل الكبير. ఈ దుర్మార్గులు పునరుత్థాన దినాన
తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు, మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది. అదే ఆ గొప్ప అనుగ్రహం. ذلك الذي يبشر الله عباده الذين آمنوا وعملوا الصالحات قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى ومن يقترف حسنة نزد له فيها حسنا إن الله غفور شكور. ఆ స్వర్గపు శుభవార్తనే అల్లహ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు. మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా అల్లహ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు. أم يقولون افترى على الله كذبا فإن يشأ الله يختم على قلبك ويمحو الله الباطل ويحق الحق بكلماته إنه عليم بذات الصدور. ఏమి వారు అతను ముహమ్మద్ అల్లహ పేరుతో అసత్యాలు కల్పిస్తున్నాడు అని అంటున్నారా? కాని ఒకవేళ అల్లహ తలుచుకుంటే నీ హృదయం మీద ముద్ర వేసేవాడు. మరియు అల్లహ అసత్యాన్ని రూపుమాపి తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు. وهو الذي يقبل التوبة عن عباده ويعفو عن السيئات ويعلم ما تفعلون. ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు. ويستجيب الذين آمنوا وعملوا الصالحات ويزيدهم من فضله والكافرون لهم عذاب شديد. మరియు ఆయన విశ్వసించి సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్యతిరస్కారులు వారికి కఠిన శిక్ష పడుతుంది. وَلَوْ بَسَطَ اللَّهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَاءُ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ. మరియు ఒకవేళ అల్లహ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం మితంగా ఇస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును. ఆయన అంతా చూస్తున్నాడు.
وهو الذي ينزل الغيث من بعد ما قنطوا وينشر رحمته وهو الولي الحميد. మరియు ఆయనే వారు నిరాశకు లోనై ఉన్నప్పుడు వర్షాన్ని కురిపిస్తాడు మరియు తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు మరియు ఆయనే సంరక్షకుడు ప్రశంసనీయుడు. وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِنْ دَابَّةٍ وَهُوَ عَلَى جَمْعِهِمْ إِذَا يَشَاءُ قَدِيرٌ. మరియు ఆయన సూచనలలో ఆయాతులలో ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాశులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటినన్నింటినీ సమీకరించగల సమర్థుడు. وَمَا أَصَابَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُو عَن كَثِيرٍ. మీపై ఏ ఆపద వచ్చినా అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే మరియు ఆయన మీ తప్పులను ఎన్నింటినో క్షమిస్తాడు. وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ. మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు మరియు మీకు అల్లాహ్ తప్ప మరొక సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. وَمِنْ آيَاتِهِ الْجَوَارِ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ. మరియు ఆయన సూచనలలో ఆయాతులలో సముద్రంలో కొండల మాదిరిగా పయనించే ఓడలు కూడా ఉన్నాయి. إِن يَشَأْ يُسْكِنِ الرِّيحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلَى ظَهْرِهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ. ఒకవేళ ఆయన కోరితే గాలిని ఆపగలడు, అప్పుడవి దాని సముద్రపు వీపు మీద నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం గల వానికి కృతజ్ఞునికి ఎన్నో సూచనలున్నాయి. أَوْ يُوبِقْهُنَّ بِمَا كَسَبُوا وَيَعْفُ عَن كَثِيرٍ. లేదా ఆయన వారి కర్మల ఫలితంగా వారిని ముంచి నాశనం చేయవచ్చు, కాని ఆయన ఎన్నింటినో క్షమిస్తాడు కూడాను. وَيَعْلَمَ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِنَا مَا لَهُم مِّن مَّحِيصٍ. మరియు మా సూచనలను ఆయాతులను గురించి వాదులాడేవారు తమకు తప్పించుకునే చోటు లేదని తెలుసుకుంటారు. فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ. కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖ సంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే విశ్వసించి తమ ప్రభువునే నమ్ముకున్న వారి కొరకు ఉత్తమమైనది మరియు శాశ్వతమైనదీను. وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ. మరియు
అలాంటి వారు పెద్ద పాపాలు మరియు అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటారు మరియు కోపం వచ్చినా క్షమిస్తారు. والذين استجابوا لربهم وأقاموا الصلاة وأمرهم شورى بينهم ومما رزقناهم ينفقون. మరియు అలాంటి వారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమాజును స్థాపిస్తారు మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరుల మీద ఖర్చు చేస్తారు. والذين إذا أصابهم البغي هم ينتصرون. మరియు అలాంటి వారు తమపై దౌర్జన్యం జరిగినప్పుడు దానికి న్యాయ ప్రతీకారం మాత్రమే చేస్తారు. وجزاء سيئة سيئة مثلها فمن عفا وأصلح فأجره على الله إنه لا يحب الظالمين. మరియు కీడుకు ప్రతీకారం దానంతటి కీడు మాత్రమే. కాని ఎవడైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతిఫలం అల్లహ దగ్గర ఉంది. నిశ్చయంగా ఆయన దుర్మార్గులంటే ఇష్టపడడు. وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَئِكَ مَا عَلَيْهِمْ مِنْ سَبِيلٍ. కాని ఎవరైనా తమకు అన్యాయం జరిగినప్పుడు దానికి తగినంత న్యాయ ప్రతీకారం మాత్రమే తీసుకుంటే అలాంటి వారు నిందార్హులు కారు. إنما السبيل على الذين يظلمون الناس ويبغون في الأرض بغير الحق أولئك لهم عذاب أليم. కాని వాస్తవానికి ఎవరైతే ప్రజలపై దౌర్జన్యాలు చేస్తారో మరియు భూమిలో అన్యాయంగా ఉపద్రవాలు రేకెత్తిస్తారో అలాంటి వారు నిందార్హులు. అలాంటి వారు వారికే బాధాకరమైన శిక్ష గలదు. وَلَمَنْ صَبَرَ وَغَفَرَ إِنَّ ذَلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ. మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో నిశ్చయంగా అది అల్లహ దృష్టిలో ఎంతో సహృదయంతో సాహసంతో కూడిన పని. وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن وَلِيٍّ مِّن بَعْدِهِ وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَى مَرَدٍّ مِّن سَبِيلٍ. మరియు ఎవడినైతే అల్లహ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో దాని తరువాత వాడికి సంరక్షకుడు ఎవ్వడూ ఉండడు. మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు మేము తిరిగి భూలోకంలోకి పోయే మార్గమేదైనా ఉందా అని అడగటం నీవు చూస్తావు. وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِيٍّ وَقَالَ الَّذِينَ آمَنُوا إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ أَلَا
إِنَّ الظَّالِمِينَ فِي عَذَابٍ مُقِيمٍ. మరియు వారిని దాని నరకం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు వారు అవమానంతో కృంగిపోతూ దొంగచూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించిన వారు ఇలా అంటారు, నిశ్చయంగా తమను తాము మరియు తమ సంబంధీకులను అనుచరులను నష్టానికి గురి చేసుకున్న వారే ఈ పునరుత్థాన దినమున నష్టపోయేవారు. జాగ్రత్త, నిశ్చయంగా దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురి అవుతారు. وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّهِ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن سَبِيلٍ. మరియు అల్లహ తప్ప ఇతరులెవ్వరూ వారికి రక్షకులుగా గాని సహాయకులుగా గాని ఉండరు. మరియు అల్లహ మార్గభ్రష్టత్వంలో వదిలిన వారికి దాని నుండి బయటపడే మార్గమేదీ ఉండదు. استجيبوا لربكم من قبل أن يأتي يوم لا مرد له من الله ما لكم من ملجأ يومئذ وما لكم من نكير. కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా, మీరు తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లహ తరఫు నుండి రాకముందే మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు, మరియు మీకు మీ పాపాలను నిరాకరించటానికి కూడా వీలుండదు. فَإِنْ أَعْرَضُوا فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا إِنْ عَلَيْكَ إِلَّا الْبَلَاغُ وَإِنَّا إِذَا أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنسَانَ كَفُورٌ. ఓ ప్రవక్త, ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీ పని కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్న దానికి ఫలితంగా కీడు కలిగినట్లయితే నిశ్చయంగా అప్పుడు మానవుడు కృతజ్ఞుడవుతాడు. లిల్లాహి ముల్కు స్సమావాతి వల్ అర్ద్ యఖ్లుకు మా యషా యహబు లిమన్ యషాఉ ఇనాసన్ వయహబు లిమన్ యషాఉ الذكور. భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లహదే. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తాడు. أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَاثًا وَيَجْعَلُ مَن يَشَاءُ عَقِيمًا إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ. లేదా వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు, మరియు
తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్థుడు. وما كان لبشر أن يكلمه الله إلا وحيا أو من وراء حجاب أو يرسل رسولا فيوحي بإذنه ما يشاء إنه علي حكيم. మరియు అల్లాహ్తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికి లేదు. కేవలం దివ్యజ్ఞానం వహీ ద్వారా లేదా తెర వెనుక నుండి లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా ఆయన అనుమతితో ఆయన కోరిన వహీ అవతరింపజేయబడటం తప్ప. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, మహావివేకవంతుడు. وَكَذَلِكَ أَوْحَيْنَا إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا مَا كُنتَ تَدْرِي مَا الْكِتَابُ وَلَا الْإِيمَانُ وَلَكِنْ جَعَلْنَاهُ نُورًا نَهْدِي بِهِ مَن نَّشَاءُ مِنْ عِبَادِنَا وَإِنَّكَ لَتَهْدِي إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ. మరియు ఇదే విధంగా ఓ ముహమ్మద్, మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం రూహ్ అవతరింపజేశాము. దీనికి ముందు నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని, ఈ ఖురానును జ్యోతిగా చేసి దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా నీవు ప్రజలకు రుజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు. صراط الله الذي له ما في السماوات وما في الأرض ألا إلى الله تصير الأمور. అల్లాహ్ మార్గం భూమ్యాకాశాలలో నున్న ప్రతిదీ ఆయనకే చెందుతుంది. వాస్తవానికి వ్యవహారాలన్నీ చివరకు తీర్పు కొరకు అల్లాహ్ వద్దకే చేరుతాయి.